హలో అందరికీ, వెల్కమ్ టు విన్నీస్ కుక్ బుక్. ఈరోజు మా అత్తగారు చేసే మినుముల చింతపండు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. మా అత్తగారు రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి. నా పెళ్ళైన తర్వాత ఆవిడ దగ్గరే ఈ రెసిపీ నేర్చుకున్నాను. ఇంట్లో అందరికీ కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఇది వేడి వేడి అన్నంతో రోటి పచ్చడి వేసుకొని నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని కొంచెం తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తిన్నాం అనుకోండి, ఏ కూర దీని ముందు చెల్లదు. రెసిపీ కూడా చాలా చాలా ఈజీ అండి. ఇంట్లో ఉండే అన్ని దినుసులతోనే మనం చేసుకోవచ్చు. మరి ఇంకా రెసిపీకి వచ్చేద్దామా? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సింది పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1/2 టేబుల్ స్పూను, మెంతులు 1/4 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 15 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కారాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. తర్వాత చింతపండు 3 నిమ్మకాయలంతా తీసుకోండి, అవి నానబెట్టుకొని పెట్టుకోండి. తర్వాత మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు 1 కప్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా కంప్లీట్గా రౌండ్గా ఉండే మినప్పప్పు తీసుకోండి, వీటికి రుచి బాగా ఉంటుంది. తర్వాత కొంచెం ఇంగువ. తీయ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లం కూడా వాడతారు, కానీ రోటి పచ్చళ్ళు అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా రెసిపీకి వస్తే ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. ఇక్కడ నేను బర్రె నెయ్యి వాడుతున్నాను. అది కొంచెం కాగిన తర్వాత మినపప్పు యాడ్ చేయండి. మినపప్పు తొందరగా మాడిపోతుందండి, అందుకని దాన్ని లైట్గా వేపుకోండి. ఒక 3 నిమిషాలు పెడుతుంది వేగడానికి. ఇప్పుడు ఇది వైట్ కలర్లో ఉంది కదా, కొంచెం ఎరుపెక్కాలన్నమాట. అప్పటి వరకు వేపుకోండి. మినపప్పు చాలా బలం అండి, గట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. ఒక 3 మినిట్స్ అయిపోయిన తర్వాత టెక్స్చర్ మారుతుంది, ఇలా ఎర్రగా వస్తుంది. అప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం సేపు ప్యాన్లోనే పెట్టండి, అప్పుడు కొంచెం డీప్ రెడ్ కలర్ వస్తుంది. ఇల్లంతా సువాసనతో నిండిపోతుందండి. తర్వాత ఇక్కడ నేను కొంచెం నువ్వుల నూనె తీసుకొని ముందుగా అనుకున్న మిరపకాయలు వేపుకుంటున్నాను, కొంచెం ఉబ్బేంత వరకు. తర్వాత చల్లారడానికి ఇవి 2 సపరేట్గా ప్లేట్లో పెట్టుకుంటాను. అంత లోపల మనం పోపు వేసుకుందాం. సేమ్ నువ్వుల నూనె 1 స్పూన్ యాడ్ చేసుకొని దాంట్లో మెంతులు, ఇంతకుముందు చెప్పిన శనగపప్పు, కొంచెం ఇంగువ, తర్వాత ఆవాలు చిటపట అయ్యేంత వరకు దీన్ని వేపుకోండి. తర్వాత ముందుగా మనం ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు చిన్నవి ఉప్పు యాడ్ చేస్తున్నాను, మీరు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. దీన్ని చాలా మెత్తగా రుబ్బుకోండి ఇలా. తర్వాత నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేద్దాం. ఇలా రావాలండి కన్సిస్టెన్సీ. తర్వాత ఇప్పుడు మనం మినపప్పుని యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ వేయండి, 1 చుక్క చాలు. తర్వాత మనం ఇందాక పెట్టుకున్న పోపు దినుసులు కూడా వేయండి. కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. అక్కడక్కడ ఆ పలుకులు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది. అంతేనండి, ఎంత సింపుల్ రెసిపీ కదా ఇది. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీల్లో ఇది బెస్ట్ అన్నమాట. మరి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. దీన్ని నెయ్యితో తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. కొంచెం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలతో నెయ్యి వేసుకున్న, వెన్న వేసుకున్న, పాల మీగడ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.